హాయ్ గాయ్స్, నేను మీ ఎంజీ పాల్ మహి. ఇక మన పాస్టర్ అభినయ్ ఈ మధ్య బాగా కొన్ని స్క్రిప్ట్లో ఏదో మొత్తానికి అయితే కొన్ని ఎపిసోడ్లు బల్లి వైరల్ అయిపోయినాయి అనమాట. ఎవరు వచ్చినారంట, మొత్తం మొదలంట, దాడి చేసి పొడిచినారంట పొట్టలో. బాబా ఏమన్నా స్క్రిప్ట్ రాసినారా? ఇదే స్క్రిప్ట్ నువ్వు సినిమాలో ఉండేటప్పుడు చేసింటే మంచి హీరో అయిందే. కానీ బ్యాడ్ లక్ మీలాంటి హీరోలు మేము గుర్తించలేకపోయినాం. ఇప్పుడైనా గుర్తిస్తామని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే మన తెలుగు ఇండస్ట్రీలో కమిడియన్స్ తక్కువ అయిపోయినారనమాట. ఈ పాస్టర్లు, ఇట్లాంటి దొంగ పాస్టర్లు, ఇట్లాంటి వాళ్ళంతా తెలుగు ఇండస్ట్రీలోకి వెళ్ళిపోండి, మీకు మంచి భవిష్యత్తు ఉంది. ఇంకా వివరాల్లోకి వెళ్తే, అన్న పాడేరులో పాదయాత్ర చేయబట్టి ఒక దగ్గర ఒక ఈయన గురించి వీడియో చేయడమే గొప్ప. మళ్ళీ అన్నాను సరే ఏదైతే కానీ నా పాదయాత్ర చేస్తుండగా కొంతమంది ముసుగులు వేసుకునే ముసుగు దొంగలు వచ్చి అన్న కార్ను కొట్టడము, అన్నను ఈడ్చుకోపోవడము, అన్నను పైకెత్తి కిందికి కుదిపి కుమ్మినారనమాట. వేసి ఏం చేస్తాంలే అని చెప్పేసి అన్న అసిస్టెంట్ ఏం చేయలేక ఆయననేమో ఎవరేమనడం లేదని చెప్పి ఒక చిన్న వీడియో తీసుకుని, అరే ఎవర్రా మీరు ఇవన్నీ చేసుకుంటా మొత్తానికి అయితే అట్ట తిరిగి ఒక చిన్న స్క్రిప్ట్లో పెయిడ్ ఆర్టిస్టులను పెట్టి ఏదో మొత్తానికి జనాలు నమ్మిద్దామని ఏదో చేసినారు. జనాలు ఎరిగొర్రెలు కదా. అసలు మిమ్మల్ని ముందు నమ్ముతున్నారంటే వాళ్ళు ఎరినా కొడుకులని అర్థం. మిమ్మల్ని నమ్మేటోళ్ళు పూర్తి గొర్రెలు. వాళ్ళను ఇంకా గొర్రెలు చేయనీకి ఈ గొర్రె వేషాలు చేస్తూ ఉంటాడు ఈ అభినయ్ గాడు. ఈయన గాడుతోనే మాట్లాడాలి. ఎంత డ్రామా. ఒరే, పోలీసు వాళ్ళు అనేటోళ్ళు ఒకరు ఉంటారు. మనం ఇట్లాంటి డ్రామాలు ఏదైనా చేస్తే పోలీసు వాళ్ళు మనల్ని పట్టుకొని ఎంక్వైరీ చేస్తారు. అసలు ఏంది కథ తారకని మొత్తం వివరాలన్నీ బయటికి లాగుతారని. ఇంకిత జ్ఞానం లేదరా, గుజ్జు లేదరా నీకు, బుర్రలో గుజ్జు. ఈ హెరినాయాల నీకే గుజ్జు లేదు, నువ్వు బైబిల్ పట్టుకొని అందరికీ గుజ్జు ఉంది అని చెప్పేసి ప్రవచనాలు చెప్తావు. ఏమనాలి నేను, ఏ చెప్తూ కొట్టాలి చెప్పు, నేను నాకు అర్థం కాదు. సరే, ఏదో మొత్తానికైతే ఒక స్క్రిప్ట్ అనుకొని చేసినారు, బాగానే ఉంది. హాస్పిటల్కి పోయినారు, చాలామందిని ఆడ ఉండేటోళ్ళు నమ్మించినారు, రక్తం కారిపోయింది, అది ఇదొక దెబ్బ ఈడొక దెబ్బ, ఇన్ని దెబ్బలు చూపించిన వాళ్ళు ఇప్పుడు అమ్మ హాస్పిటల్లో ఈడ దెబ్బ లేదు ఏంది ఊరికి ఎన్ని ఏంట్రా రంగు తెచ్చుకున్నారా ఇంకా పూసుకోనిక. అది చూస్తే నవ్వు వస్తుంది రా ఆయన. మామూలు ఎంటర్టైన్మెంట్ కాదురా ఇది. ఈ మధ్యకాలంలో ఇంత నవీన ఎంటర్టైన్మెంట్ ఆడలేదు. అన్నను కారులోంచి ఈడ్చుకొని పోయి కొడితే అన్న ఆడ చూస్తే నిలబడుకొని ఏంది ఇది సినిమా చూస్తా అంటాడు అనమాట. మామూలుగా కాదనుకో. హాస్పిటల్ పిలిచిపోయిన తర్వాత అయినా ఏమన్నా డ్రామాలు, అబ్బాబ్బాబ్బా ఆస్కార్ లెవెల్ పర్ఫార్మెన్స్. వాడు ఒకడు ఉన్నాడు, వాడు పిఏనో ఏనో వాడు ఎవడో, వాడి దగ్గర ఒక గొర్రెగాడు ఉంటాడు. వాడైతే అబ్బా నాకు కాలు ఇరిగింది, నాకు చెయ్యి ఇరిగింది అంటే వాడు వీడియో కాల్లో మాడుతున్నాడు. వాడు వీడియో కాల్ అంటే అదే టీవీ న్యూస్ ఛానల్స్ ఉంటాయి కదా, వాళ్ళతో. ఆడు ఒకటే మాట క్వశ్చన్ వేసినాడు, ఇప్పుడు నువ్వు కాళ్ళు చేతులు ఇరిగితే నువ్వు మాత ఎట్లా మాడుతున్నావు బాబు అంటే, వాడు ఏంది అని చెప్పి తప్పించుకొని ఊరుకోరు. ఎంత డ్రామాలు, ఏం కథ అసలు. ఇట్లాంటి వాళ్ళను నమ్మేటోళ్ళు ఎంత ఎరినా కొడుకులు, ఎంత గొరెనా కొడుకులు అర్థం చేసుకోరు ఒకసారి. బైబిల్లో చెప్పినారు కొన్ని అధ్యాయాలు, ఏమంటారు, బైబిల్ 1వ వచనం 2వ వచనం అంటారు, వచనాలలో చెప్పినారనమాట. గొర్రెతోలు కప్పుకొని కొంతమంది అబద్ధ బోధకులు వస్తారా, వాళ్ళని చూసి కొంచెం జాగ్రత్త పడండి, వాళ్ళు దొంగనా కొడుకులు అని. ఎవరి గురించి చెప్పినారు? ఈ అభినయ్ గాడు, ఆడొకడు ఎర్రప్ప పేరు ఆడు ఎర్రప్పగాడు. ఈ దశమ భాగాలు దెంగి తినే ముండా కొడుకులందరూ గొర్రెతోలు కప్పుకునేటోళ్ళే. అర్థమైందా? మీ ఊర్లో, మీ పల్లెటూరులో చిన్న చర్చి పెట్టుకొని ఉంటాడు చూసిన పాస్టర్, అట్లాంటి వాళ్ళకు మీరు పోండి, హెల్ప్ చేయండి, బాగుంటుంది. ఇప్పుడేమో పెద్ద చర్చిలకు పోవడం ఎందుకు రా? వాడు దీన్ని దోచుకోనికి తప్పితే వాడు నీకు అసలు స్వస్థత ఏముండదు మీకు. అర్థమైందా? అన్న రాజకీయంలోకి వస్తాడంట. ఈ గొర్రెకే తెలివి ఉండదు, గొర్రె రాజకీయాలకు వచ్చి ఏం చెప్తుంది? గొర్రె పనులు చేస్తుంది. అది అభినయ్ గారిని నమ్మేటోళ్ళకి చెప్తున్నా, వాడిని మాత్రం నమ్మినారంటే మిమ్మల్ని ఖచ్చితంగా నడి రోడ్లో గొంతుకొచ్చి వెళ్ళిపోతాడు వాడు. ఆయన భార్యను ఆల్రెడీ వదిలేసి వచ్చినాడు వాడు, ఇంకొక ఆమెతో సహజీవనం చేస్తున్నాడు. వాడిని ఎట్ట మీరు అసలు, వాడు పాస్టర్ అంటే నమ్ముతారు మీరు? పాస్టర్ అంటే ఎట్లాంటి వాళ్ళు? ఏ తప్పు చేయనోడు పాస్టర్ అవుతాడు. కానీ మీ దాంతో మాత్రం ఒకప్పుడు మానభంగాలు, మర్డర్లు ఎన్ని చేసిన వాళ్ళే పాస్టర్లు అవుతారు. ఇది ఏందో అర్థం కాదు. వీళ్ళని కూడా నమ్మేటోళ్ళు ఉన్నారు. మరీ గొర్రెలాగా తయారైనారు జనాలు. మారండి, ఎప్పుడైనా మారి కొంచెం మనుషులు అనిపించుకోండి. భక్తి ఉండాలి. ఎంతవరకు మన మనసులో వాక్యాలు మీకు చదువుకునేది రాదా? ఎవడో వచ్చి చెప్తేనే వస్తాయి మీకు వాక్యాలు. మీ దేవుని ఏమని వేడుకుంటారు చెప్పు? దేవుడా
కృపగల తండ్రి దయగల దేవ నాకు నా ఆరోగ్యం బాగుండాలి, మా పిల్లలు బాగుండాలి, మా వాళ్ళు బాగుండాలి. ఇదే కదా మీరు కొట్టుకునేది. అది మీరు చేసుకోలేరా? ఆ చర్చి గారి దగ్గర పోయి వాని దగ్గర పోయి వాడి నెత్తి మీద చేపెట్టి ఇట్ట అట్ట గీకి అంత చేయించుకుంటారు. భక్తి ఉండాలి, లోపల ఉండాలి. మూఢభక్తి ఉండకూడదు. మూఢనమ్మకాలు నమ్మవారి. అసలు దేవుళ్ళని నన్ను అడిగితే దేవుళ్ళనే నమ్మను నేను. దేవుడు లేడు, ఏం లేడు. జస్ట్ మనం బతుకుతున్నాం, మన తిండి మంది, మన కథ మంది. మనం కష్టపడితే తప్పితే డబ్బులు రావు. దేవుని నమ్ముకుంటే డైలీ నేను రోజు ముక్కుతా దేవుణ్ణి. మొక్కిన ప్రతిసారి నాకు ₹1 ఇవ్వమని చాలు. కానీ రోజుకు 100 సార్లు ముక్కుతా. ఇవ్వరు. నువ్వే రిటర్న్ ఇవ్వాలి. దేవుని ముక్కినా అంటే నువ్వే డబ్బులు ఇవ్వాలి రిటర్న్. అర్థమైందా? నువ్వు ఎన్నిసార్లు ముగితే ఎన్నిసార్లు దేవుని డబ్బులు తీసేసుకుంటాడు దేవుడు. అటప్పుడు నిన్నేం సాగుతాడు దేవుడు? నాకు అర్థం కదా. సో ఏం చెప్పవలసి అంటే దేవుడు లేడు, ఏం లేడు. మర్యాదగా పనులు చేసుకొని డబ్బు సంపాదించుకోండి. ఇట్లాంటి గొర్రెనా కొడుకులు నమ్మి వాళ్ళకి డబ్బులు వేయకరి. వాడు ముందుగానే స్కానర్ పెడతాడు. ఆ నెలకల్లా స్కానర్ పెట్టి నన్ను సపోర్ట్ చేయండి అది ఇది అంటాడు. సో దయచేసి ఈ పాస్టర్ అభినయ్ కానీ, ఆ ఎర్రప్ప కానీ అట్లాంటి దొంగ నా కొడుకులను ఎవరిని నమ్మకండి. వాళ్ళు మంచి లొక్కడు నా కొడుకుల వాళ్ళు. వాళ్ళని తిట్టానే కూడా తప్పు లేదు వాళ్ళను. సో ఇప్పటికే క్రైస్తవ్యం చాలా వెనుకబడిపోయింది. ఇట్లాంటి వాళ్ళు ఉంటే ఇంకా పాతాళానికి పోతుంది. దయచేసి క్రైస్తవులు ముందు వాళ్ళను కట్టడి చేయండి. వాళ్ళని మీరు కొడతారా లేదంటే పోలీసులతో కొట్టేస్తారా అది గమనించండి. ఆడు చేసిన డ్రామాలన్నీ బయటపడిపోయినాయి. ఆ డ్రామా అని తెలుసు. ఆ వీడియో ఏదైతే వైరల్ అయిందో అదంతా డ్రామానే. ఆ పెయిడ్ స్టేషన్ పెట్టుకొని చేయించినది కూడా డ్రామానే. అన్నీ వాళ్ళే ఒప్పుకున్నారు అనమాట, డ్రామా మేము చేసిందని చెప్పేసి. సో దయచేసి ఈ గొర్రెనా కొడుకులు నమ్మకారి. బై. జై హింద్.